హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు 11th అండ్ 12th బోర్డ్స్ని ఎలా మేనేజ్ చేయాలి ఫర్ ఐపీఈ స్టూడెంట్స్. దిస్ వీడియో ఇస్ ఫర్ యూ గైస్. సో బేసిక్లీ సిబిఎస్ఈ గురించి ఐ విల్ మేక్ అనదర్ వీడియో. ఐపీఈకి మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి: సాంస్క్రిట్, మ్యాథ్స్ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్. సో ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా గుడ్ మార్క్స్ ఎలా వస్తాయని మాట్లాడుకుందాం. సో లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ కానీ, ఫస్ట్ ఇంగ్లీష్కి మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ తీయండి. టెక్స్ట్ బుక్ తీసి ప్రతి లెసన్ చదవండి. టేక్ ఎవ్రీ లెసన్ అండ్ రీడ్ ఇట్. మీకు చాలా తక్కువ టైం ఉంది, బట్ యూ హ్యావ్ టు రీడ్ ఎవ్రీ లెసన్. ఎక్కువ టైం పట్టదు. ఐ థింక్ 3 or 4 అవర్స్లో మీరు ప్రతి లెసన్, కోర్స్ పోయమ్స్ అర్థం కాకపోయినా జస్ట్ ఒకసారి చదవాలి. బికాస్ మనము ఎంత బట్టి పట్టినా కూడా ఇట్స్ సో మచ్ ఈజియర్. ఒకవేళ లెసన్ ఇప్పుడు అరుణిమా సిన్హా లెసన్ ఉంది, ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఏవో లెసన్స్ ఉన్నాయి. సో ఆ లెసన్స్ని ఒకసారి మీరు కనుక అలా చదివారనుకోండి, ఇన్ ఎగ్జామ్ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దెమ్ వే బెటర్. సో అది. ఇంకా టెక్స్ట్ బుక్, సాంస్క్రిట్కి కూడా కొన్ని రోమన్స్ గ్రామర్ టెక్స్ట్ బుక్ ఉంటాయి. ఆఫ్కోర్స్ సాంస్క్రిట్ టెక్స్ట్ బుక్ మనం చదవలేమనుకోండి, సో అక్కడ మనం మెటీరియల్ యూజ్ చేస్తాం. మీరు శ్రీ చైతన్య నారాయణ అంటే మీకు ఆల్రెడీ మెటీరియల్స్ ఇచ్చుంటారు. హైలీ రికమెండ్. మీరు శ్రీ చైతన్య నారాయణ కాకపోయినా మీకు కాలేజ్ వాళ్ళు ఏం మెటీరియల్స్ ఇవ్వకపోతే మీ ఇప్పుడు 10th మీ శ్రీ చైతన్య ఫ్రెండ్స్ కానీ నారాయణ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అక్కడ చేరుంటే వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్స్ తీసుకుని అది చదవండి. బికాస్ యాక్యురేట్ క్వశ్చన్స్ వస్తాయి. నేను ఆ ఇన్స్టిట్యూట్ని ప్రమోట్ చేస్తున్నానని కాదు, కానీ క్వశ్చన్స్ అవే వస్తాయి. మెటీరియల్లో ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఎస్ఏఎస్లో ఏమేమి రాయాలి అన్నీ వాళ్ళు బుక్స్లో రాసి పెట్టుకుంటారు. దానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంగ్లీష్లో పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలి. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఐ గాట్ 97 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. సో 98 అనేది మీకు మ్యాక్సిమం మార్క్ ఇంగ్లీష్లో. సాంస్క్రిట్లో ఇట్స్ 99. సో మీరు టోటల్ 467 తెచ్చుకోవచ్చు ఇఫ్ యూఆర్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో 97, 98 ఎలా తెచ్చుకోవాలి, ఎలా రాయాలి పేపర్ని అలాగా. సో ఇంకొక వీడియో నేను చేయబోతున్నాను. దాన్ని చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎనీవే, సో పేపర్ ప్రజెంటేషన్ వేరే వీడియోలో చూద్దాం. ఇంకా లాంగ్వేజెస్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి ఎలా చదవాలి. మ్యాథ్స్కి అగైన్ మీ శ్రీ చైతన్య నారాయణ గురించి నేను చెప్పలేను బికాజ్ ఐఎమ్ నాట్ ఏ నారాయణ స్టూడెంట్. బట్ శ్రీ చైతన్య ఫాస్ట్ ట్రాక్, మ్యాథ్స్ ఫాస్ట్ ట్రాక్లో ఉన్న ఒక్క క్వశ్చన్ కూడా ఫాస్ట్ ట్రాక్ నుంచి బయట రాలేదు. ఈవెన్ బ్లూ ప్రింట్తో సహా ఇస్తారు. లైక్ 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఏ లెసన్స్ నుంచి వస్తాయో మీ టీచర్స్ చెప్తారు. సో అవి చూసుకొని ఏ లెసన్ బట్టి చదవాలి అని చదువుకుని వెళ్తే 100% మీకు 150 అవుట్ ఆఫ్ 150 రాకుండా ఎవ్వరు ఆపలేరు. బట్ ఓన్లీ వన్ థింగ్, ఆ ఫాస్ట్ ట్రాక్ని ముందర పెట్టుకుని చదవడం కాదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. ఎస్పెషలీ మీరు ఒక జేఈ వాళ్ళు అయ్యింది, ఈ చాప్టర్ నేను కవర్ చేయలేదు, లేదా ఈ చాప్టర్ డిలీట్ అయ్యింది, లేదా మీరు ఐపీ ఫోకస్డ్ అయి ఉండొచ్చు, బట్ ఈ చాప్టర్ నేను కవర్ చేయలేదు అనుకున్న వాళ్ళు దాన్ని ముందర పెట్టుకుని చదివితే ఏం రాదు. ఎగ్జామ్లో ఫార్ములా మర్చిపోతారు, లేదా ఈ స్టెప్ తర్వాత ఏంటి అనుకుంటారు. ఎస్పెషలీ మీకు ఆల్జిబ్రా వీటిల్లో లేదా ఇంటిగ్రేషన్ వీటిల్లో మర్చిపోతారు. సో అది ముందర పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అప్పుడే మీకు 150 అవుట్ ఆఫ్ 150 100% వస్తుంది. ఒక్క క్వశ్చన్ కూడా ఫాస్ట్ ట్రాక్ బయట నుంచి రాదు, ఇది నా గ్యారంటీ. సో బయాలజీ, నేను ఎంపీసీ కాబట్టి నాకు తెలియదండి. కెమిస్ట్రీ, సో కెమిస్ట్రీ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. ఒకవేళ మీరు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది మీ దగ్గర, కానీ మెటీరియల్ కూడా ఇస్తారు. మీరు ఫాస్ట్ ట్రాక్లో క్వశ్చన్స్ చూసి టెక్స్ట్ బుక్ లేదా మెటీరియల్లో నుంచి ఆన్సర్స్ చూడాలి. బికాస్ ఫాస్ట్ ట్రాక్లో చాలా తక్కువ ఇస్తారు మ్యాటర్, అండ్ మెటీరియల్లో మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. లేదా మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఎన్సీఆర్టీ మన స్టేట్ టెక్స్ట్ బుక్సే ఎన్సీఆర్టీ, సో వాటినే చదవండి. దాన్ని బట్టి క్వశ్చన్స్ రాయండి, కన్ఫర్మ్ వస్తాయి మార్క్స్ 100%. ఫిజిక్స్లో నాకు 120 అవుట్ ఆఫ్ 120 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితే. అండ్ కెమిస్ట్రీ వచ్చేసి ఇంకా సంథింగ్ ఫస్ట్ టైం 54 ఎంతో వచ్చింది, సెకండ్ టైం 45. సో ఇది బేసిక్గా నా టిప్స్ అనమాట. ఇంకా ప్రజెంటేషన్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ కాలేజ్ వాళ్ళు చెప్పుంటారు. ఇంకా ఒక విషయం ఏంటంటే ప్రాక్టికల్స్. దీని గురించి చాలా భయపెడతారు చాలామంది కాలేజ్ వాళ్ళు ఊరికేనే. దాని గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను.
బట్ అదర్ దెన్ దట్ దిస్ ఇస్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇంగ్లీష్ గురించి నేను వీడియో చేస్తాను, సాంస్క్రిట్ గురించి కూడా ఆ వీడియోలోనే కవర్ చేద్దాం. పెద్దగా విషయం లేదు సాంస్క్రిట్లో కూడా. సో అదండి. ఇఫ్ ఎనీ డౌట్స్ కానీ ఇంకేమన్నా చెప్పాలి అనుకుంటే అడగండి. నాది 12th కూడా అయిపోయింది. సో ఎనీ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ ఆస్క్ మీ. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Subscribe to my channel. Bye.